గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం 2 మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ని ఇవాళ డిస్కస్ చేద్దాం. ఇటువంటి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా వస్తాయి, ఎక్కడైనా రీజనింగ్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, అ పర్సన్ వాక్స్ 10 km నార్త్, then turns left and walks 4 km, then turns right and walks 5 km. In which direction is he now? Southeast, northwest, northeast, south. 4 options are given. ఓకే, ఫస్ట్ మనం చూసుకుందాం. నార్త్ మ్యాప్లో చూసేటప్పుడు టువర్డ్స్ టాప్ నార్త్ వస్తుంది, దానికి ఆపోజిట్ టువర్డ్స్ డౌన్వర్డ్స్ సౌత్ వస్తుంది, రైట్ సైడ్ ఈస్ట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఆ పర్సన్ వాక్స్ 10 km నార్త్ అంటే ఇక్కడ సపోజ్ పర్సన్ ఉంటే ఒక 10 km నార్త్కి వెళ్ళాడు, రైట్ ఎవ్రీవన్. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీరు చూసుకోవాలి, దెన్ టర్న్స్ లెఫ్ట్ అన్నారు. ఇప్పుడు ఫేస్ ఇట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ ఇట్ అవుతుంది. ఓకే, ఒకవేళ సౌత్కి వస్తున్న పర్సన్కి లెఫ్ట్ అంటే మీరు ఇటా అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫేస్ ఏమో డౌన్వర్డ్స్ వస్తుంది, డౌన్వర్డ్స్ వస్తూ ఉంటే లెఫ్ట్ అంటే ఇట్ అయిపోతుంది పర్సన్కి, రైట్ అంటే ఇట్ అయిపోతుంది. ఎందుకంటే ఫేస్ ఇలా ఉన్నప్పుడు డౌన్వర్డ్స్లో ఉన్నప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది అప్వర్డ్ అయినప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది పర్సన్ వైపు నుంచి చూసుకుంటాం. ఇప్పుడు 4 km ఓకే లెఫ్ట్కి వెళ్ళాడు, మళ్ళీ ఏం చేసాడు? రైట్కి టర్న్ అయ్యాడు. అంటే ఇట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఫేస్ ఇట్ ఉంది కాబట్టి రైట్ అంటే ఇట్ అవుతుంది. ఓకే, అండ్ వాక్స్ 5 km రైట్కి వెళ్ళాడు. ఇప్పుడు పర్సన్ ఎక్కడున్నాడు అని అడుగుతారు. చూడండి, మనం కన్ఫ్యూజ్ ఇక్కడ ఆప్షన్స్లో నార్త్ అని ఇవ్వలేదు. నార్త్ అని ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు పర్సన్ కాబట్టి పర్సన్కి నార్త్ ఇది అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ నుంచి చూడాలి మనం. ఓకే, నార్త్ ఇది అవుతుంది. ఇప్పుడు ఇదేంటవుతుంది? ఇది వెస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పర్సన్ ఇక్కడ ఉన్నాడు, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆప్షన్ నార్త్ వెస్ట్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉంటే నార్త్ వెస్ట్, నార్త్కి వెస్ట్కి మధ్యలో నార్త్ వెస్ట్, నార్త్కి ఈస్ట్కి మధ్యలో నార్త్ ఈస్ట్, ఈస్ట్కి సౌత్కి మధ్యలో సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్యలో సౌత్ వెస్ట్. ఓకేనా, అలా చూసుకుంటాం అనమాట. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి చూసుకోండి. ఇక్కడ టువర్డ్స్ అప్వర్డ్స్ వెళ్తున్నాడు కదా అని ఆప్షన్స్లో నార్త్ ఉంటే నార్త్ మనం మార్క్ చేస్తే తప్పు ఆన్సర్ అవుతుంది. నార్త్ వెస్ట్లో ఉన్నాడు పర్సన్ ఇప్పుడు. ఓకే, అలాగే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ZYXW is coded as ABCD, then STUV is coded as. ఇప్పుడు చూడండి, ZYXW ఓకే, ఇది ABCD. ఇది ఫస్ట్ నుంచి 1 2 3 4 వస్తాయని మనం ఆల్ఫాబెట్కి నంబర్ ఇస్తూ ఉంటే A is the first alphabet, B is the second alphabet, C is the third and D is the fourth. అలాగే Z ఏంటి? లాస్ట్ ఆల్ఫాబెట్. లాస్ట్ నుంచి చూస్తే ఇది ఫస్ట్ ఆల్ఫాబెట్ అవుతుంది. WXYZ ఈ సిరీస్లో వెళ్తుంది కదా, అంటే ఇక్కడ ఈ సిరీస్ ఫాలో అవుతుంది, ఇక్కడ ఈ సిరీస్ ఫాలో అవుతుంది. ఓకే, లేదంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏంటి? ZYXW అంటే WXYZ రివర్స్లో వెళ్తుంది అనమాట. 1 2 3 4 కదా, లాస్ట్లోంచి వస్తుంది, ఇక్కడ ఫస్ట్లోంచి వస్తుంది. ఫస్ట్ డిజిట్ లాస్ట్ 1 డిజిట్ పేర్లో ఉన్నాయి, సెకండ్ డిజిట్ లాస్ట్ సెకండ్ డిజిట్ పేర్లో ఉన్నాయి. 3 3 చూడండి, ఇది లాస్ట్ నుంచి థర్డ్, ఇది ఫస్ట్ నుంచి థర్డ్, ఇది లాస్ట్ నుంచి ఫోర్త్, ఇది ఫస్ట్ నుంచి ఫోర్త్. ఓకేనా, ఇప్పుడు అలాగే STUV అడిగాడు. STUV అడిగితే ఇలా రాసుకోండి మీరు. ఒకవేళ మీకు ఈ నంబరింగ్ ఇలా ఇచ్చుకొని మీకు కంటస్తా వచ్చేస్తే వెల్ అండ్ గుడ్, కానీ ఒకవేళ రాకపోతే కూడా ఒక ఈజీ టిప్ ఇందులో ఏంటంటే మీరు దీన్ని 26 కదా, డివైడెడ్ బై 5 ఆర్ డివైడెడ్ బై 4 ఎనీథింగ్ యూ కెన్ డూ. ఆ డివైడ్ ఓకే 6తో కూడా డివైడ్ చేసుకోవచ్చు మీరు. అప్పుడు చేసుకుంటే ఇప్పుడు 5తో నేను చేసి మీకు చూపిస్తున్నాను. 5తో చేస్తే 1 2 3 4 5 ఈ 5 ఆల్ఫాబెట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. EZOTY. ఈ 5th ఆల్ఫాబెట్, Z 10th, O 15th, T 20th అండ్ Y 25th. ఇలా గుర్తుపెట్టుకున్నారంటే మీకు జీ అనగానే ఇది 5 కాబట్టి ఈ తర్వాత FG అంటే 5 తర్వాత 6 7 7 అలా తెలిసిపోతుంది అనమాట. లేదు దీన్ని మీరు 6తో డివైడ్ చేసేసారంటే 2 దీన్ని
4 సెట్స్ వస్తాయి కదా, సిక్స్ టేబుల్లో తీసుకోండి. ఎఫ్, దెన్ ఎల్, దెన్ 18th వన్ ఈజ్ ఆర్, అండ్ దెన్ 24th వన్ ఈజ్ ఎక్స్. ఈ 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు అలా ఏది మీకు కంఫర్టబుల్గా ఉంటే అలా గుర్తుపెట్టుకుంటే ఇటువంటి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ క్విక్గా చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఇది 1 2 3 4 ఉంది, ఇది 4 3 2 1 ఉంది. అలాగే ఇప్పుడు STUV ఉన్నాయి. ఇప్పుడు STUV WXYZ. ఇప్పుడు దీనికి నంబర్స్ ఇచ్చేసాం, ఇన్ని ఉంటాయి కదా, అంటే ఇది లాస్ట్ నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది 1 అయితే ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఓకే, ఇది 4 అవుతుంది. మనకి ఇక్కడి నుంచి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు కదా, U5 V6 T7 S8 లాస్ట్ నుంచి, L మీన్స్ లాస్ట్ నుంచి 5 6 7 8లో ఇచ్చాడు. అలాగే ఇప్పుడు మనం 5ని ఫస్ట్ 5th వన్ తోటి పేర్ చేయాలి. E ఈజ్ ద ఫస్ట్ 5th వన్. అలాగే EFGH ఇలాగా. ఓకే, 8th లాస్ట్ నుంచి 8th, ఫస్ట్ నుంచి 8th తోటి పేర్ అవుతుంది, లాస్ట్ నుంచి 7th, ఫస్ట్ నుంచి 7th అలా పేర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఆన్సర్లో STUV అన్నారు, మీకు తెలిసిపోయింది ఆన్సర్ EFGH అని. ఇక్కడ ఇలా రాసేస్తారు అనుకోండి, తప్పైపోతుంది మీ ఆన్సర్. ఆప్షన్స్లో 2 ఇస్తారు, ఒకవేళ ఆప్షన్స్ ఇస్తే EFGH అని, మీరు EFGH కరెక్ట్ కదా అని దీన్ని మార్క్ చేసేస్తే తప్పు అవుతుంది. మీ ఆన్సర్ ఏంటి ఇక్కడ? HGFE ఈజ్ ద ఆన్సర్ అనమాట. దీని ఆన్సర్ HGFE. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ని మనం చాలా ఈజీగా అవాయిడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి మీరు ఎంజాయ్ చేస్తే దీన్ని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కలుస్తూ ఉందాం ఇటువంటి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్తో, ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్